ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు ఈ మాటను మరి దేవాతి దేవుడైనటువంటి ప్రభుతో నా దేవుని బిడ్డలారా ఎంతో వినయముగా ఈ యొక్క మాటను నా దేవుని బిడ్డలారా తెలియపరుస్తూ ఉన్నారు. నిజమేనండి. ఆయన అక్కడ ఒక మాట అంటారు, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఏం సెలవిచ్చి ఉన్నాడట? ఆలోచన చేయండి. ఆయన సెలవిచ్చాడు కనుకనే ఇప్పుడు ఈ కుటుంబం అట ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీవు సెలవిచ్చి ఉన్నావు కనుకనే నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, నిత్యము ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, నిత్యము ఒక కుటుంబానికి ఆశీర్వాదము కలిగి ఉండాలి అంటే, నిత్యము ఆశీర్వాదముతోనే మనము నింపబడి నడిపించబడాలి అంటే యెహోవా సెలవియ్యాలి. హల్లెలూయా. దేవుడు సెలవియ్యాలి. అందుకని వాక్యం అంటది, ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము దేవుని వశమై ఉన్నదట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చేతిలోనే ఉంది. అంటే ప్రభు ఆశీర్వదించనిదే ఆశీర్వదించబడని దేవుని బిడ్డలారా నరుడు లేడు. దేవుడు ఆశీర్వదిస్తేనే ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదము. అందుకని దావీదు అంటారు, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ప్రభు సెలవియ్యాలి. ఈ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుంది. ఈ కుటుంబానికి నిత్యము క్షేమము కలుగుతుంది. ఈ కుటుంబము నిత్యము కూడా సమృద్ధి కలిగిన కుటుంబముగా, ఈ కుటుంబము నిత్యము సమాధానము కలిగిన కుటుంబముగా ఉండాలి అని ప్రభు సెలవిస్తేనే జరుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతెందుకండి, గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సృష్టి క్రమాన్ని మనం చూసినప్పుడు యెహోవా సెలవిచ్చాడట, ఇది జరుగునుగాక అని. ఎప్పుడైతే ఆయన సెలవు బయలుదేరిందో నా దేవుని బిడ్డలారా, సృష్టి శూన్యములో మరి ఒక ఆకారముతో నిలబడిందండి. చూడండి నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ద్వారా సృష్టి ఇప్పుడు ఏర్పరచబడింది. దానిలో మనము నిలిచి సౌఖ్యముగా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడు తప్ప ఇక ఎవ్వరు మనల్ని ఆశీర్వదించలేరండి. దేవుని యొక్క ఆశీర్వాదముతోనే మనము నింపబడాలి. కనుక నా దేవుని బిడ్డలారా, నిత్యమైన ఆయన ఆశీర్వాదం మన మీద ఉండులాగునా ఇదిగో మనము దావీదు వలె ప్రభువుకి ఇదిగో లోబడి నా దేవుని బిడ్డలారా మనం బ్రతకగలిగినట్లయితే, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించగలిగినట్లయితే, దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదు ఇంటిని, దావీదు యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఈ దినమున ఆశీర్వదించుటకు నా దేవుని బిడ్డలారా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నైనా ఈ ఉదయ కాలమున ప్రభా మీరు మాతో మాట్లాడారు. అవును నా తండ్రి, నైనా నా కుటుంబం ఆశీర్వదించబడునుగా. కానీ నా ప్రభా ఇదిగో నా తండ్రి, నా ప్రభ మా కుటుంబముల కొరకై నా తండ్రి నైనా అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉండగా నిజమేనైనా నీ సెలవు లేకుండా ఆశీర్వదించబడేవారు ఎవ్వరు లేరయ్యా. అయ్యా నా తండ్రి, నీ సెలవు చొప్పున ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా తండ్రి కుటుంబాలకు ఆశీర్వాదము దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. అయ్యా నా తండ్రి, పిల్లల్ని చదువులను ఇదిగోనైనా నా తండ్రి అయ్యా వారికి క్షేమాన్ని దయచేయండి. అన్ని విషయాలలో కృప చూపమని, నిత్యమైన ఆశీర్వాదము వాళ్ళ మీద ఉండునట్లుగానైనా కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.